సామాజిక సేవా కార్యకర్త స్వర్గీయ జక్కా శ్రీనివాసులు రెడ్డికి నెల్లూరు నగరంలోని ప్రముఖులు ఘన నివాళులర్పించారు. నెల్లూరు టౌన్ హాల్లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్ను గంగాధరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపక దాతగా, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణదాతగా, టౌన్ హాల్ పునర్నిర్మాణదాతగా జక్కా శ్రీనివాసరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. జేసీరెడ్డికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Sir, good to back. Ready, sir? Smile. Ready, please. Sir, ready? కల్లా కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలంతా కూడా చెప్పారు పెద్ద ఆయన గురించి. నా వయసు చాలా చిన్నది. నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ రూమ్లోకి ప్రసాద్ రెడ్డి ద్వారా గంగాధర్ రెడ్డి గారిని ఒక తడవ కలవమని చెప్పి నన్ను పిలిపించేవాడు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ యొక్క టౌన్ హాల్ క్లోజ్ చేసి ఉంటే ఆ టైంలో ప్రసాద్ రెడ్డి దగ్గర గంగాధర్ రెడ్డి గారిని ఒక్కడో నన్ను కలవమన్నాడు. ఎందుకో నన్ను ఓటుగా నేను వచ్చాను. గంగాధర్ రెడ్డి గారు రేపు 7వ తేదీ టౌన్ హాల్ రీఓపెనింగ్ కళాకారుల తరఫున మీరు ఓపెన్ చేయాలని నా చేతుల మీదుగా ఈ యొక్క టౌన్ హాల్ని ఆ రోజు ఓపెన్ చేయించడం జరిగింది. చేస్తూ కూడా ఏ కార్యక్రమం పెడతామని అడిగాడు. అన్నా తమరు ఏం చెప్తే అది పెడతానన్నాను. కాదు నువ్వు చెప్పు అన్నాడు. చింతామణి, భవాని, అదేవిధంగా మాయనపట్టిరి, అదేవిధంగా సత్యహరిశ్చంద్ర, వారణాసి, కాశీను ఇవి 4 పెడతానన్నా అని అన్నాను. అందులో నాకు ఇష్టమైంది చింతామణిలో భవాని అన్నాడు. నాకు ఇష్టమైంది చింతామణిలో భవాని గంగాధర్ రెడ్డి అన్నాడు. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడ కూర్చొని భవాని పాత్రగా నేను, నాతోటి చింతామణిగా కడప రత్నశ్రీ గారు పూర్తయిన దాకా ఉండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇదే ప్రసాద్ రెడ్డి దగ్గర పిలిపించాడు. గంగాధర్ రెడ్డి నాకు తను పిలిపించాను. గంగాధర్ రెడ్డి గారు ఈ టౌన్ హాల్ గురించి 2-3 విషయాలు చెప్పమన్నారు. అక్కడ రూమ్ లో కూర్చొని మేము ఇద్దరే మాట్లాడుకున్నాం. అనా జిల్లాలో ఉండేటటువంటి కళాకారులంతా కూడా ఒకటి అనుకుంటున్నారు, మీ దృష్టికి నేను తేలేకున్నాను అన్నాను. ఏంటో నాకు చెప్పు అన్నాడు. టౌన్ హాల్ ఏదైనా ప్రోగ్రాం పెడితే రీసౌండ్ వస్తుందన్నా ఒక తడవ బ్యాక్ సైడ్ ఒక ఓల్డ్ ఏర్పాటు చేయమని చెప్పి లాస్ట్ మాట మాట్లాడింది పెద్దాయంతో. అదొకే ఒక మాట. ప్రసాద్ రెడ్డిని అప్పుడే పిలిపించి అదేదో చెప్తున్నాడు చూడమన్నాడు. నాకు అతి చిన్న వయసు అయినా కూడా అంత ఆప్యాయతగా నాతో మాట్లాడాడు. అటువంటి మహానుభావుడు ఈ మధ్య చనిపోయాడంటే నేను బెంగళూరులోనే ఉన్నాను. నాకు అర్థం కాలేదు. బాగా నేను అడిగాను కూడా, అన్న ఆరోగ్యం అంటే నాకేం కాదు రెడ్డి బాగున్నాను అన్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 2 చిన్న విషయాలు చెప్పారు. సోదరులు సుబ్బారెడ్డి అన్న గారు, విజయన్న గారు, తప్పనా 100 మంది కాదనా పార్కుకు వస్తున్నది, 1000 మంది వస్తున్నారు. ఆదివారం అయితే చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల నుంచి కూడా వస్తున్నారు ఆ యొక్క పార్క్కి. అతను పెట్టినటువంటి భిక్ష అది. ఎందుకంటే ఆ యొక్క పార్క్ కరెక్ట్గా ఆపోజిట్ మా ఇల్లు. నేను అక్కడి నుంచి అంతా గమనిస్తుంటాను. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు 27 నిమిషాలు పెట్టింది అక్కడి నుంచి పార్క్ రోడ్లో నుంచి రావాలంటే. ఇదంతా కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి తెలియపరుస్తూ జిల్లాలో ఉండేటటువంటి కళాకారులందరి తరఫున వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.